హలో ఫ్రెండ్స్, పిట్యూట్ సైకాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్మార్ట్ టాక్ సిరీస్లో ఈరోజు సెకండ్ డే. యాక్టివ్ లిజనింగ్ ఇది చాలా కీలకం అన్నమాట కమ్యూనికేషన్లో. అసలు మనం కమ్యూనికేట్ చేసే ముందు ప్రశాంతంగా వినాలి, వర్డ్స్ క్లారిటీని అర్థం చేసుకోవాలి. దాని తర్వాత మనం రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ వన్, లిజనింగ్. మీరు వీలైనంత వరకు లిజన్ చేయండి, తను మాట్లాడే ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆఫ్టర్ దాని తర్వాత మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. అది కూడా స్మూత్ వేలో మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ కమ్యూనికేషన్ కావచ్చు, తర్వాత మీ ప్రొనౌన్సియేషన్ కావచ్చు, మీ వాయిస్ టోన్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. మీరు కమ్యూనికేట్ ప్రాపర్గా చేయాలంటే ఫస్ట్ ప్రాపర్గా వినాలి. మీ యాక్టివ్ లిజనింగ్ని ఇంక్రీజ్ చేయండి. ఎట్లా ఇంక్రీజ్ చేస్తారు? ఫస్ట్ ఐ కాంటాక్ట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయండి. తర్వాత బాడీ లాంగ్వేజ్ని స్ట్రైట్గా ఉండడానికి ప్రయత్నించండి. తన మాటలు, ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటల్ని క్లియర్గా వినండి. మీ ఫోకస్ మొత్తం ఎవరైతే మీతో కమ్యూనికేట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఉంచండి. ఓకే, ఇలాగ మీ యొక్క యాక్టివ్ లిజనింగ్ని, అంటే స్టార్టింగ్లో మనం ఇబ్బంది అనిపించింది, దాని తర్వాత నిదానంగా 3 వీక్స్ 4 వీక్స్ తర్వాత ఈ హ్యాబిట్ అనేది అలవాటైద్ది. ఎప్పుడైతే మీరు ఎదుటి వ్యక్తి మాట వింటారో, వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో, ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి మీ మీద ఇంట్రెస్ట్ అనేది చూపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.